ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫిట్స్ కి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవడం లాంటి మొదలుకొని. ఫిట్స్ రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, యూజువల్‌గా ఎనీ పేషెంట్ హూ హాడ్ ఎ సీజర్ మనం మామూలుగా వీళ్ళు స్క్రీన్ టైమ్ ఒకటి తగ్గించుకోవాలి. ఎందుకంటే బ్లింకింగ్ లైట్స్ ఉన్నప్పుడు దర్ ఈస్ ఎ ఎంటిటీ కాల్డ్ యాస్ ఫోటో సెన్సిటివ్ ఎపిలెప్సీ. ఈ వీడియో గేమ్స్ ఆడిన వాళ్ళు గానీ, లేకపోతే డీజే లైట్స్ గానీ, డిస్కో లైట్స్ కంటిన్యూయస్‌గా చూస్తుంటే కూడా దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ దట్ కెన్ ట్రిగ్గర్ వన్ మోర్ ఈవెంట్. మీరు చూసారా ఇలాంటి కేసు? ఇట్లాంటివి ఇది ఫోటో తప్పకుండా సెన్సిటివ్ చెప్పండి. పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ లేట్ నైట్ పడుకోవడం ఉంటుంది గదా! మనము నిద్ర ప్రాపర్‌గా అట్‌లీస్ట్ 6-7 అవర్స్ లేకపోతే, ఇట్లాంటి వాటికి మళ్ళీ సీజర్ వచ్చే అవకాశం ఇమ్మీడియేట్‌గా ఉంటుందన్నట్టు. అండ్ ఇంకొకటి ఏం చెప్తామంటే, ఫిట్స్ వచ్చిన పేషెంట్స్‌కి కంటిన్యూయస్‌గా మెడిసిన్స్ తీసుకోవాల్సొస్తుందన్నట్టు. తీసుకోకపోతే ఏమైతుందంటే, చాలామంది ఏమనుకుంటారంటే, రోజుకు 2 సార్లు వేసుకోవాల్సిన టాబ్లెట్ ఒకటేసారి వేసుకుంటే సరిపోతుంది కానీ ఆ ధోరణిలో ఉంటారన్నట్టు. 2 సార్లు వేసుకుంటేనే బాడీలో మనము ఆ బ్రెయిన్‌లోకెళ్ళి ఆ కంట్రోల్ చేయగలుగుతామన్నట్టు. ఒకటేసారి ఏసుకుంటే ఏంటంటే, ఆ పూటకు మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ 12 అవర్స్ హీల్ బి అండర్ ఎ రిస్క్. రైట్. అదొకటుంటుంది. అండ్ ఇంకొకటి క్వెషన్ ఏంటంటే, ఏమైనా ఫిజికల్ యాక్టివిటీతోని ఏమైనా చేసుకోవచ్చా అనేది. ఫిజికల్ యాక్టివిటీ యూజువల్‌గా చేయడం వల్ల బాడీ అంతా కంట్రోల్‌లో ఉంటుంది. బ్రెయిన్ కోసం స్పెషల్‌గా కావాలనుకుంటే, కామింగ్ కోసం మనము మెడిటేషన్ చేయడం గానీ, యోగా చేయడం ఇట్లాంటి వాటి వల్ల కూడా మనం బ్రెయిన్‌ని రిలాక్సేషన్ ఉంచుకోవచ్చు. అండ్ ఈవెన్ ఎక్సెసివ్ స్ట్రెస్ దట్ ఆల్సో విల్ ట్రిగ్గర్ ఏవన్నా ఫిజికల్ స్ట్రెస్ కానీ, ఈవెన్ మెంటల్ స్ట్రెస్ ఆల్సో విల్ ట్రిగ్గర్ ఫర్దర్ ఎపిలెప్టిక్ ఈవెంట్స్. అండ్ ఈ ఫిట్స్ డే సందర్భంగా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, ఎనీ పేషెంట్ మీరు ఎవరైనా పేషెంట్‌ని ఒక ఫిట్స్ వచ్చిన పేషెంట్‌ని చూస్తుంటే ఇమ్మీడియేట్‌గా ముందు జాగ్రత్త ఏం చేయాలి అనేది. యూజువల్‌గా అట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ పేషెంట్‌ని ఏదైనా ఒక వైపు పడుకోబెట్టాలి. అది రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ పడుకోబెట్టి చుట్టూ ఉన్న టైట్ కాలర్ గాని దాన్ని రిలాక్స్ చేయాలి. బికాజ్ వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఇమ్మీడియేట్‌గా అందాలి. అండ్ అట్లాగే నోట్లో గుడ్డ పెట్టడం అట్లాంటివి ఏం చేయకూడదు. చేయకూడదు. నోట్లో గుడ్డ పెడితే ఏంటంటే, అది యాస్పిరేట్ చేసుకొని లోపలికెళ్ళే ప్రమాదం ఉంటుందన్నట్టు. అండ్ నోట్లో ఏమన్నా సలైవా లాంటిది వస్తే దాన్ని క్లీన్ చేసేయాలి. అంటే పూర్వం గట్టిగా కొరికేసుకొని నాలుక కొరికేసుకుంటారేమో అని భయంతో గుడ్డ పెట్టేసేవారనుకుంటా. అవును. అది చాలా వల్ల దానివల్ల వేరే ప్రమాదం ఏమైతుందంటే, దాని లోపల మింగేసే ప్రమాదం ఒకటి ఎక్కువుంటుంది. అవునవునవును. అండ్ చేతిలో ఐరన్ ఆబ్జెక్ట్స్ పెడితే ఏంటంటే, ఆ వయలెంట్ మూవ్‌మెంట్స్ వల్ల దాంతోని కూడా ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటి వల్ల అసలు పనికి రాకపోగా హార్మ్ హార్మ్ జరుగుతుంది. జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఒక సైడ్ పడుకోబెట్టుకొని యూజువల్‌గా ఏంటంటే 2 మినిట్స్‌లో ఆటోమేటిక్‌గా అది తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్స్ ఎన్ ఈవెంట్. ఒకవేళ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ మోర్ థాన్ 2 మినిట్స్ అనుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు కాల్ ద అంబులెన్స్ ఇమ్మీడియేట్‌లీ. వి షుడ్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియేట్‌లీ. సో ఈ కాంటెక్స్‌లో లాస్ట్ ఫైనల్ క్వెషన్ అబౌట్ ఎపిలెప్సీ అండి. వాట్ ఈస్ ద సింకోప్? సింకోప్ అంటే ఏంటి అంటే సీ బ్రెయిన్‌కి అందాల్సిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనిషి స్పృహ కోల్పోవడాన్ని సింకోప్ అంటారు. ఎందుకు అందదు? హార్ట్ చాలా ర్యాపిడ్‌గా కొట్టుకుంటే అవుతుందా? సింకోప్‌కి దేర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఒకటేంటి అంటే న్యూరోజెనిక్ సింకోప్ అంటారు. న్యూరోజెనిక్ సింకోప్ అంటే సడెన్‌గా మనం ఏదైనా ఆహ్, ఆశ్చర్యానికి గురైన సిట్యుయేషన్ గాని కొన్నిసార్లు ఏంటంటే బ్లడ్ డ్రా చేసినా అట్లాంటివి. లేకపోతే ఏమైనా షాకింగ్ న్యూస్ విన్నా కూడా న్యూరోజెనిక్ సింకోప్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ రైట్. కార్డియాక్ సింకోప్ అంటే హార్ట్ రిలేటెడ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల కూడా కార్డియోనిక్ సింకోప్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే బ్రెయిన్‌కి సంబంధించిన ఆక్సిజన్ తీసుకెళ్ళే నరాలు ఉంటాయి కదా! వాటిలో బ్లాక్ ఉన్నా కూడా సింకోప్ రావచ్చు. సింకోప్ డిఫరెంట్ ఈవెంట్ అండ్ సీజర్ డిఫరెంట్ ఈవెంట్. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ భరత్ అబౌట్ ఎపిలెప్సీ.